హాయ్ మిత్రులారా, నమస్కారం. అందరూ బాగున్నారా? నమస్కారం. ఈరోజు మనం ఒక పాత కథ, కానీ భలే ఇంట్రెస్టింగ్గా ఉండే కథ విందాం. అవును, ఇది మన పెద్ద పుస్తకం ఉంది కదా, మహాభారతం, అందులోంచనమాట. యయాతి అనే ఒక రాజుగారి కథ. చాలా బావుంటుంది, వినండి. చాలా చాలా ఏళ్ల క్రితం అంట యయాతి అనే ఒక రాజుగారుండేవారు. ఉమ్, ఆయన చాలా గొప్ప రాజు, అంటే చాలా ధైర్యవంతుడు కూడా. అవును. ఆయన దేవయాని అనే రాణిగారిని పెళ్లి చేసుకుని రాజ్యాన్ని చక్కగా చూసుకుంటూ, ప్రజలందర్నీ బాగా చూసుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రజలు కూడా రాజుగారంటే రాణిగారంటే బోలెడిష్టం, గౌరవం. అంతా హాయిగా సాగిపోతుందప్పుడు. అవును, ఆ రాజుగారు మొదట్లో చాలా మంచిగా న్యాయంగా పాలించారు. అందరూ సంతోషంగా ఉన్నారు. కాని ఫ్రెండ్స్, ఎప్పుడూ కథ ఒకేలా ఉండదు కదా. ఏదో ఒక చిన్న ట్విస్ట్, ఒక మలుపు వస్తుంది. కరెక్ట్. ఈ కథలో కూడా అలాగే జరిగింది. ఈ కథ వింటే మనకు కొన్ని విషయాలు బాగా అర్థమవుతాయి. మనకు కొన్ని కావాలనిపిస్తాయి కదా, ఆ కోరికలు, వాటి గురించి. ఓ, ఇంకా త్యాగమంటే ఏంటి అంటే ఇతరుల కోసం మనకు ఇష్టమైనవి వదులుకోవడం. ఆ, ఇంకా నిజమైన సంతోషమంటే ఏంటి, ఇలాంటివి ఈ కథ మనకు నేర్పిస్తోందనమాట. భలే ఉంది కదా వినడానికి. అవును. మరింకెందుకు ఆలస్యం, ఆ యయాతి రాజుగారి కథలోకి దూకేద్దామా? ఆ ఆయన జీవితంలో ఏం జరిగింది, ఎలా మారింది చూద్దాం రండి. సరే, పదండి. అంతా బావుంది, రాజు రాణి హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్న టైంలోనే ఒక చిన్న సంఘటన జరిగింది. ఉమ్, ఏంటది? దేవయాని రాణిగారికి హెల్ప్ చేయడానికి ఒక అమ్మాయి ఉండేది. తన పేరు శర్మిష్ఠ. సరే. యయాతి రాజుగారు ఒకరోజు శర్మిష్ఠను చూశారు. ఆమె చాలా మంచిది, అందంగా ఉంది అనిపించింది. ఆమెను ఇష్టపడ్డారు. ఇక్కడే కథ కొంచెం మారిందన్నమాట. అవును. యయాతిరాజుగారికి శర్మిష్ఠ ఎంతగానో నచ్చింది, కానీ ఈ విషయం దేవయాని రాణిగారికి తెలిస్తే బాగోదు అని అనుకున్నారేమో. అనుకునుంటారు. అందుకే ఎవరికీ తెలియకుండా చాలా రహస్యంగా శర్మిష్ఠను కూడా పెళ్లి చేసేసుకున్నారు. అయ్యయ్యో. ఆ పెళ్లి విషయం అస్సలు బయట చెప్పలేదు. అయ్యో ఫ్రెండ్స్, రహస్యాలెప్పుడూ దాగవు కదా, ఏదో ఒకరోజు బయటపడిపోతాయి. నిజమే. సరిగ్గా అలాగే జరిగింది. యయాతి రాజుగారు శర్మిష్ఠను కూడా పెళ్లి చేసుకున్నారన్న విషయం ఎలాగో దేవయాని రాణిగారికి తెలిసిపోయింది. ఇంకేముంది. అంతే, ఆమెకు చాలా అంటే చాలా కోపమొచ్చేసింది. నన్నిలా మోసం చేశారని భరించలేనంత బాధపడింది. సహజమే కదా. వెంటనే వాళ్ల నాన్నగారి దగ్గర పరిగెత్తింది. వాళ్ళ నాన్నగారా? గొప్ప ఋషి కదా. అవును, ఎవరో తెలుసా? శుక్రాచార్యుడు. ఆయనకు బోల్డెడు శక్తులున్నాయి, చాలా గొప్ప ఋషి. మరి కూతురికి జరిగిన అన్యాయం తెలిస్తే ఆయన ఊరుకుంటాడా? అస్సలు ఊరుకోలేదు. ఆయనకు కూడా విపరీతమైన కోపమొచ్చింది. ఆ కోపంలో శుక్రాచార్యుడు యయాతి రాజుగార్ని చూసి, ఓరి యయాతి, నువ్వు ఇలా తప్పు చేశావు కదా, నీ యవ్వనం చూసుకుని గర్వపడుతున్నావా? ఆ యవ్వనమే నీ దగ్గర ఉండదు, పో, ఇప్పుడే ఈ క్షణమే నువ్వు ముసలివాడివి అయిపో అని గట్టిగా శపించేశారు. అబ్బో, ఎంత పెద్ద శాపం! అవును. పాపం యయాతిరాజు ఆ శాపం తగిలిన వెంటనే అలా చూస్తుండగానే అంత యంగ్గా స్ట్రాంగ్గా ఉన్న రాజుగారు ముసలివాడిగా మారిపోయారు. అయ్యో. జుట్టంతా తెల్లగా అయిపోయింది. ఫేస్ మీద ముడతలొచ్చేశాయి. చేతులు కాళ్ళు వణకడం మొదలైంది. అలా అప్పటికప్పుడే ముసల్తనం వచ్చేసింది. పాపం, సడన్గా ఇలా ముసలివాడిగా మారిపోయేసరికి యయాతిరాజు చాలా అంటే చాలా బాధపడ్డారు. శరీరం ముసలిదైపోయింది కాని ఆయన మనసులో ఇంకా ఆడుకోవాలి, ఎంజాయ్ చెయ్యాలి, సంతోషంగా ఉండాలి అనే కోరికలు మాత్రం పోలేదు. అవును, ఇంకా యంగ్గానే ఫీల్ అవుతున్నారు మనసులో. జీవితాన్ని ఇంకా ఎంజాయ్ చెయ్యాలని చాలా బలంగా అనుకున్నారు. అందుకే ఆ ముసలి రూపంతోనే నెమ్మదిగా నడుచుకుంటూ మళ్లీ శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్లారు. ఏమడగడానికి? ఆయన కాళ్లమీద పడి, నన్ను క్షమించండి స్వామీ, నేను పెద్ద తప్పు చేశాను, దయచేసి మీ శాపాన్ని వెనక్కి తీసుకోండి, నాకు మళ్లీ యవ్వనం కావాలి అని బ్రతిమాలారు, ఏడ్చారు. శుక్రాచార్యుడికి యయాతి బాధ చూసి కొంచెం కాస్త జాలి వేసింది. వేసింది. సరే, శాపాన్ని పూర్తిగా తీసేయడం నా వల్ల కాదు, కాని ఒక చిన్న ఉపాయం చెప్పగలను అన్నారు. ఓహ్, ఏంటది? నీకు బదులుగా ఎవరైనా, అంటే నీ కొడుకుల్లో ఎవరైనా వాళ్ల యవ్వనాన్ని నీకిచ్చి నీ ముసలితనాన్ని వాళ్లు తీసుకోడానికి ఒప్పుకుంటే అప్పుడు నీకు మళ్లీ యవ్వనం వస్తుంది అని చెప్పారు. వామ్మో, ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదా ఫ్రెండ్స్? అవును, చాలా విచిత్రంగా ఉంది. ఆలోచించండి, ఎవరైనా తమ యంగ్ ఏజ్నే వదులుకుని ముసలితనాన్ని తీసుకుంటారా? అది కూడా రాజుగారి కోసం?
చాలా కష్టం కదా. నిజమే, చాలా కష్టమైన పని. యయాతిరాజుగారు వెంటనే తన కొడుకుల దగ్గరికి వెళ్లారు. ఆయనకు మొత్తం 5 కొడుకులు తెలుసా? 5గురా? అవును. దేవయాని రాణిగారి వల్ల 2, శర్మిష్ఠ వల్ల 3. ఓకే. ముందుగా పెద్ద కొడుకులు 4 పిలిచారు. శుక్రాచార్యుడు చెప్పిన విషయం చెప్పారు. ఏమని? నాయనలారా, చూడండి, నేను ఇలా ముసలివాడినైపోయాను. మీలో ఎవరైనా ఒకరు ప్లీజ్ మీ యవ్వనాన్ని నాకిచ్చి నా ఈ ముసలితనాన్ని మీరు తీసుకుంటారా? నేనింకా కొన్ని రోజులు సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. ఇది నిజంగా పిల్లలకు పెద్ద పరీక్షలాంటిదే. ఆ 4 కొడుకులేమన్నారు? వాళ్ళు ఆశ్చర్యపోయారు. వాళ్లకు నాన్నగారిని చూస్తే జాలివేసింది. కానీ వాళ్ల యవ్వనాన్ని, వాళ్ల బలాన్ని, వాళ్ల ఆడుకునే వయస్సుని వదులుకోవడానికి ఎవ్వరూ ఇష్టపడలేదు. అయ్యో! నాన్నగారు, సారీ, మమ్మల్ని క్షమించండి. మీ ముసలితనం మేం తీసుకోలేం. మాకు మా యవ్వనమే కావాలిప్పుడే కదా మాకాడుకునే వయస్సు అంటూ అందరూ నో చెప్పేశారు. ఇది వినగానే యయాతి రాజుగారికి చాలా నిరాశ కలిగుంటుంది కదా? అవును, నా సొంత కొడుకులే నాకు హెల్ప్ చేయట్లేదు అని చాలా బాధపడ్డారు. కానీ అప్పుడే ఒక అద్భుతం జరిగింది ఫ్రెండ్స్. ఏమైంది? యయాతి రాజుగారి చిన్న కొడుకు, అంటే శర్మిష్ఠ కొడుకు, పేరు పూరు. పూరు తను ముందుకొచ్చాడు. పూరు చాలా చాలా మంచివాడు. వాళ్ల నాన్నగారంటే ఎంతో ప్రేమ, గౌరవం. అవుమా? నాన్నగారు అలా బాధపడుతుంటే అస్సలు చూడలేకపోయాడు. వెంటనే, నాన్నగారు, మీరస్సలు బాధపడకండి, నేనున్నాను కదా, మీ ముసల్తన్నం నేను తీసుకుంటాను, నా యవ్వనాన్ని మీకిచ్చేస్తాను, మీరు మళ్లీ యంగ్గా మారిపోయి హాయిగా ఉండండి అని ఎంతో ప్రేమతో ధైర్యంగా చెప్పాడు. వావ్! పూరు ఎంత మంచి పిల్లాడు కదా. కదా. నాన్నగారి సంతోషం కోసం తన యంగ్ ఏజ్ని, అంటే తన ఆడుకునే వయసుని, తన బలాన్ని మొత్తం వదులుకోడానికి రెడీ అయిపోయాడు. అవును. ఇలాంటి ప్రేమ, ఈ త్యాగం, ఇవి చాలా గొప్పవి. నిజంగా చాలా గొప్పది. పూరు అలా ఒప్పుకోగానే ఏదో మ్యాజిక్ లాగా జరిగిపోయింది. ఏమైంది? యయాతి రాజుగారి ముసల్తనం మొత్తం పోయింది. మళ్ళీ యంగ్గా, స్ట్రాంగ్గా, హ్యాండ్సమ్గా మారిపోయారు. అద్భుతం. మరి పూరు? అదే టైంలో పూరు తన యవ్వనాన్ని కోల్పోయి నాన్నగారి ముసలితనాన్ని తీసుకుని పాపం ముసలివాళ్లా మారిపోయాడు. అయ్యో! చూశారా ఫ్రెండ్స్, పూరు ఎంత గొప్ప త్యాగం చేశాడో. నిజంగా సూపర్ కదా. సూపర్బ్. చాలా గొప్ప త్యాగం. మళ్ళీ యవ్వనం వచ్చిన యయాతి రాజుగారికైతే పట్టలేనంత సంతోషం వేసింది. ఉంటుంది మరి. తన కొడుకు పూరు చేసిన హెల్ప్కి బోలెడు థ్యాంక్స్ చెప్పి చాలా మెచ్చుకున్నారు. ఆ తర్వాత రాజుగారు మళ్లీ రాజ్యాన్ని చూసుకుంటూ బోలెడన్ని సంవత్సరాలు, 1000 సంవత్సరాలంటారు కొందరు. 1000 సంవత్సరాలా? అవును. అంతకాలంపాటు ఎన్నో పండగలు, ఆటలు, పాటలు, విందులు, వినోదాలతో చాలా చాలా సంతోషంగా గడిపారు. ప్రపంచంలో ఉన్న అన్ని రకాల సుఖాలను ఎంజాయ్ చేశారు. ఆహా! కాని ఫ్రెండ్స్, ఇక్కడ మనమొకటి గమనించాలి. ఏంటది? యయాతి రాజు ఎన్ని ఆటలాడినా, ఎన్ని స్వీట్లు తిన్నా, ఎన్ని కొత్త కొత్త బట్టలు వేసుకున్నా ఆయనకు ఇంకా ఏదో కావాలి, ఇంకా ఎంజాయ్ చెయ్యాలి అనిపిస్తూనే ఉంది. అవునా? అది కూడా దొరకాక మొలొకటి. ఇలా కోరికలు పెరుగుతూనే పోయాయి. అంటే నెవర్ ఎండింగ్ అన్నమాట. కరెక్ట్. ఇక్కడే రాజుగారికొక ముఖ్యమైన విషయం, ఒక నిజం అర్థమవడం మొదలైంది. ఏంటా నిజం? అన్ని సుఖాలనుభవిస్తున్నా ఆయనకేం తెలిసింది? ఆయనకు మెల్లగా అర్థమైందేంటంటే, కోరికలు మంటలాంటివి అని. మంటలా? అవును. ఇప్పుడు మంటల్లో నెయ్యి వేస్తే మంట ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదుగదా? నిజమే. అలాగే కోరికలను మనం ఎంత తీర్చుకున్నా అవి అస్సలు తగ్గవు, ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటాయి. వస్తువులు, ఆటపాటల వల్ల మనకు అప్పటికప్పుడు సంతోషంగా అనిపించినా అది నిజమైన, ఎప్పటికీ ఉండే సంతోషం కాదు అని తెలుసుకున్నారు. అంటే టెంపరరీ హ్యాపీనెస్ అన్నమాట. అంతే. ఎన్ని సుఖాలున్నా మనసులో ఏదో తెలియని వెలితి, ఇంకా ఏదో కావాలనే అసంతృప్తి పోలేదని గ్రహించారు. అంటే చివరికి యయాతిరాజుగారికి అసలు విషయం అర్థమైంది. అవును. జ్ఞానోదయం కలిగిందంటారు కదా, అలా అన్మాట. తను ఇన్నాళ్లుగా కోరుకున్న వస్తువులు, సుఖాలు నిజమైన హ్యాపీనెస్ ఇవ్వలేమని తెలుసుకున్నారు. తను చేసిన తప్పును కూడా పూర్తిగా అర్థం చేసుకున్నారు. అవును. వెంటనే తన చిన్న కొడుకు పూరుని పిలిపించారు. పూరు అప్పటికే ముసలి రూపంలోనే ఉన్నాడు కదా. అవును. నాన్నగారిచ్చిన ముసలితనంతో చాలా ఓపికగా, ప్రశాంతంగా ఉన్నాడు. యయాతి పూరుతో ఇలా అన్నారు. నాయనా పూరు, నువ్వు నాకోసం ఎంత పెద్ద త్యాగం చేశావో, నీవల్లే నేను ఇన్ని సంవత్సరాలు సంతోషంగా ఉన్నాను. కాని ఇప్పుడు నాకు నిజం తెలిసింది. కోరికలకెప్పటికీ ఎండుండదు. ఇదిగో నీ యవ్వనాన్ని నీకు తిరిగి ఇచ్చేస్తున్నాను
అని చెప్పి ఏదో మ్యాజిక్ లాగా పూరుకి అతని యవ్వనాన్ని తిరిగి ఇచ్చేశారు. వావ్, పూరు మళ్ళీ యంగుగా మారిపోయాడు. అవును. అంతేకాదండోయ్, యయాతిరాజు ఇంకో పని కూడా చేశారు. ఏం చేశారు? పూరు చూపించిన ప్రేమ, త్యాగం, ఆ మంచి ప్రవర్తన చూసి యయాతిరాజుగారు చాలా ఇంప్రెస్ అయ్యారు కదా. అవును. తన పెద్ద కొడుకులు నలుగురు తన మాట వినలేదు కాబట్టి వాళ్లకు రాజు అయ్యే అర్హత లేదని చెప్పారు. ఓ, అందరికంటే మంచివాడు, నాన్న మాట విన్న పూరుకే తన తరువాత రాజ్యాన్నిచ్చేస్తున్నాను అని అందరి ముందు ప్రకటించి పూరుని రాజుగా చేసేశారు. పట్టాభిషేకం చేశారన్మాట. అద్భుతం. అంటే పూరుకే రాజ్యం దక్కింది. అవును. అతని మంచితనానికి, త్యాగానికి దక్కిన బహుమతి అది. పూరు రాజుగా బాధ్యతలు తీసుకున్నాక యయాతి రాజుగారికి ఇక తను చెయ్యాల్సిన పనులన్నీ అయిపోయాయని అనిపించింది. అసలైన సంతోషం వస్తువుల్లో, ఆడుకోవడంలో మాత్రమే లేదని, మన కోరికలను అదుపులో పెట్టుకోవడంలో, ఉన్నదానితో హ్యాపీగా ఉండడంలో, ఇతరుల కోసం మంచి చేయడంలో ఉందని పూర్తిగా తెలుసుకున్నారు కదా. అవును. అందుకే యయాతిరాజుగారు రాజ్యం, డబ్బు, అధికారం అన్నీ వదిలేశారు. అన్నీ వదిలేశారా? అన్నీ వదిలేసి ప్రశాంతంగా దేవుణ్ణి ప్రార్థించుకోవడానికి అడవుల్లోకి వెళ్ళిపోయారు. అక్కడ చాలా సింపుల్గా, హ్యాపీగా తన చివరి జీవితాన్ని గడిపారు. అంటే కోరికల వెంట పడటం మానేసి నిజమైన శాంతిని పొందారు. సరిగ్గా చెప్పారు. చూసారా ఫ్రెండ్స్, యయాతి రాజుగారి కథ మనకేం నేర్పిస్తోందో? ఏం నేర్పిస్తోంది? మనకు ఏదైనా కావాలనిపించటం, ఆశపడటం తప్పు కాదు. కానీ ఆ కోరికలు మరీ ఎక్కువగా అయిపోయి మన కంట్రోల్ తప్పితే అవే మన సంతోషాన్ని మన నుంచి దూరం చేస్తాయి. నిజమే. యయాతి కథ మనకు కోరికల గురించి, వాటిని కంట్రోల్లో పెట్టుకోవడం ఎంత ఇంపార్టెంటో నేర్పించింది. అవును. అలాగే పూరు తన నాన్నగారి కోసం చేసిన త్యాగం ఎంత గొప్పదో కూడా మనం చూసాం కదా. చూశాం. పెద్దల మాట వినటం, వాళ్లను ప్రేమించటం, వాళ్ల పట్ల గౌరవంగా ఉండటం, అవసరమైనప్పుడు వాళ్లకోసం మనకిష్టమైనవి వదులుకోవడం కూడా ఎంత మంచి లక్షణాలో పూరు పాత్ర మనకు చూపిస్తుంది. చాలా బాగా చెప్పారు. యయాతిరాజు వేల సంవత్సరాలు ఎంజాయ్ చేసినా చివరికి ఆయన తెలుసుకున్న విషయం చాలా చాలా విలువైనది. అవును. ఎన్ని సుఖాలు అనుగ్రహించినా కోరికలనేవి అస్సలు తీరవు. వాటిని అదుపులో ఉంచుకుంటేనే, ఉన్నదానితో సంతృప్తి పడితేనే, పూరులాగా మంచి పనులు చేస్తేనే నిజమైన శాంతి, సంతోషం ఉంటాయని అర్థం చేసుకోవడం ఈ కథలోని ముఖ్యమైన నీతి. అవును. ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం. సరే ఫ్రెండ్స్, మీరే చెప్పండి, మనకు నిజంగా ఎప్పటికీ ఉండే సంతోషాన్ని ఇచ్చేది ఏంటి? మంచి ప్రశ్న. బోలెడు బొమ్మలు, చాక్లెట్లా, లేక మనం మన పనులు చక్కగా చేసుకోవడమా? మన ఇంట్లో వాళ్లకు, మన ఫ్రెండ్స్కు హెల్ప్ చేయడమా? పూరులాగా ప్రేమగా, మంచిగా ఉండటమా? అవును. దీని గురించి సరదాగా ఆలోచించండి. మళ్ళీ ఇంకో మంచి కథతో, కొత్త విషయాలతో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా. అంతవరకు సెలవు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.